చామదుంపలు గోంగూర పులుసు కూర చేస్తానండి. మూత పెట్టి ఉడకబెట్టుకుందాం. కడిగి పెట్టుకున్న కప్పు గోంగూర అండి, 2 టమాటా, 5 పండుమిర్చి, కొద్దిగా చింత చిగురు, ఈ మొత్తం ఉడకబెట్టుదామండి. ఉడకబెట్టి రోట్లో వేసి రుబ్బుతాను. గోంగూర, చింత చిగురు, పండుమిర్చి, టమాటా మొత్తం ఉడకబెడదామండి. టమాటా కట్ చేస్తాను, ఒక 4 ముక్కలు చేస్తాను. కొద్దిగా వాటర్ వేద్దాం. చాలా తక్కువ, ఇంకా కొంచెం వాటర్ వేసి మూత పెడితే అదే ఉడికిపోద్ది. కొంచెం ఉప్పు వేస్తాను, సాల్ట్ వేసాను, పసుపు, కాస్త ఉడకాలి. ఇప్పుడు ఈ కూర వేసుకుంది. ఇట్లా చేయకూడదు. అయిపోయింది. చామదుంపలు పెట్టుకున్న చామదుంపలు, గోంగూర, చింత చిగురు, టమాటా, పండుమిర్చి రుబ్బి పెట్టుకుని, అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసి రుబ్బాను. పచ్చి వెల్లుల్లి, పచ్చి జీలకర్ర వేపలేదండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు పోపు వేస్తాను, చూపిస్తాను. అంతే. సరిపడా ఆయిల్ వేద్దామండి. కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు చిట్టుపట్లాడాక ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేస్తాను. ఈ టైంలో చామదుంపలు వేసుకున్నామండి. వేగాలి కదా, అందుకు ఉప్పు ఆల్రెడీ వేసాను, చూసి వేసుకున్నాం. కారం ఆల్రెడీ, ఈ విధంగా అన్ని దుంపల్ని ఇలా కట్ చేసుకోవాలండి. కొద్దిగా పెద్దగా ఉన్నాయి కదా, అప్పుడు ఏగుతాయి బాగా. ఇలాగ ఏగాలండి. బాగా వేగాక వాటర్ వేసుకుందామండి. కప్పు వాటర్ వేసుకుందామండి. ఈ టైంలో ఉప్పు చూద్దాం, ఉప్పు కారం చూద్దాం. సాల్ట్ వేయలేదు కాబట్టి సాల్ట్ ఇప్పుడు వేస్తానండి. పేస్ట్ ఎంత వేయాలో చూసి. ఇప్పుడు సాల్ట్ పడుతుందండి, సాల్ట్ వేయాలి. 1 స్పూన్ సాల్ట్ వేసి, 1.5 స్పూన్. చాలా బాగుందండి. సూపర్. కొద్దిగా దగ్గర పడితే ఆపేద్దాం, మూత పెడదాం. ఇప్పుడు కాస్త ధనియా జీరా పౌడర్ వేసుకుందాం అండి. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్.
చామదుంపలు, గోంగూర, చింత చిగురు, ఇగురు కూర.